ఓం శ్రీ గురుభ్యో నమ. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇప్పుడు గురు కటాక్షం దాని గురించి కొంచెం చెప్పుకుందామండి. ముందుగా ఏమిటంటే వ్యాసోచిష్టం జగత్ సర్వం అంటారు. అంటే వ్యాసుల వారి నోట్లోంచి ఏదైతే వచ్చిందో అదే ఈ ప్రపంచం అంతా అని. అంటే ఈ ప్రపంచం మీద గురించి ఎవరైనా చెప్పారు అంటే, ఏ ప్రవక్తలు చెప్పినా ఎవరైనా ప్రవచనకర్తలు చెప్పినా అందరూ కూడా వారు చెప్పిందే అంటారు. ఎందుకంటే వారు భారత భాగవతాలు, అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు ఇంకా చాలా చాలా అని చేస్తున్నారు కదా. వాటిలో విషయాలే వస్తూ ఉంటాయి. ఎవరు చెప్పినా, ఈ ఆధ్యాత్మికంగా చెప్పినా, ఏదైనా కథలు మనని మార్చడానికి చెప్పినా ఇవన్నీ కూడా. అంచేత ఇప్పుడు గురు కటాక్షం గురించి మనం చెప్పుకుందామండి. ఒకసారి రాముడి వంశంలో వారైనటువంటి దిలీపుడు అనేటువంటి గొప్ప చక్రవర్తి, దిలీప్ చక్రవర్తి, ఆయన స్వర్గలోకానికి వెళ్తారు. ఇంద్రుడు అతను ఆహ్వానిస్తారు అతనికి సన్మానం చేయడానికి. అంటే పూర్వకాలంలో ఎలా ఉంటుందంటే, ఈ త్రేతాయుగంలో మామూలుగా రాజులు కూడా స్వర్గానికి వెళ్ళి వస్తూ ఉండేవారు అన్నమాట. వాళ్ళకి యుద్ధంలో సహాయం చేస్తూ ఉండేవారు. అలాగే దశరథుడి గురించి కూడా మనం చెప్పుకుంటాం. ఆయనతో పాటు కైకేయి వెళ్ళిందంటారు. ఆ సందర్భంగా ఆవిడ ఆయనకి ఏదో సహాయం చేస్తే దానివల్ల వరాలు ఇస్తానన్నాడు అని చెప్తారు. అలాగా ఈయన వెళ్ళిన తర్వాత సన్మానం చేశారు, సన్మానం పొందాడు. సన్మానం పొంది వస్తూ ఉంటారు. ఆయన వస్తున్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడ మందాకిని అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఏనుగులు స్నానాలు చేస్తూ ఉంటాయి. అక్కడ స్వర్గంలో మందాకిని అంటారు, మనకి భూలోకంలో భగీరథి, పాతాళంలో భగవతి అని పిలుస్తూ ఉంటారు గంగని. అయితే స్నానం చేస్తున్నప్పుడు అవి గీంకారం చేస్తూ ఉంటాయి. ఈ లోపుని ఇతని పాపం గుర్రం మీద వస్తూ ఉంటే ఒక ఈ కల్పవృక్షం ఛాయలో కామధేనువు సేద తీరుతూ ఉంటుంది ఆవిడ. సాధారణంగా కామధేను కనిపించగానే ఎవరైనా చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారాలు పెట్టాలి. ఈయన అది చేయకుండా మర్చిపోయి, భార్య ఋతుస్నానవతే ఉంటుంది. ఋతుస్నానవతే ఉంటే పిల్లలకు ఆ టైంలో పిల్లల్ని కనాలి. అది ఏంటంటే అక్కడ కాలం ఎప్పుడైనా సరే అని అతను ఆ తొందరలో ఆయన వస్తూ ఉంటే దానికి ప్రదక్షిణ చేయకుండా వస్తారు. అప్పుడు ఏం చేస్తుందంటే కామధేనువు ఆయనకు ఒక శాపం ఇస్తుంది. నువ్వు ఏ పని మీద అయితే వెళ్తున్నావో నువ్వు ఆ పని నీకు నెరవేరదు, నీకు పుత్రులు పుట్టరు అని చెప్తుంది, నీకు సంతానం ఉండదని. సరే, అతనికి ఏంటంటే ఈ గింకారాల్లోనూ ఆ మందాకిని నది ప్రవహిస్తున్నటువంటి ఆ గళగళ శబ్దాల్లో ఆయనకి వినిపించదు ఆవిడ పెట్టినటువంటి శాపం. సరే తర్వాత ఇంకోటి కూడా చెప్తుంది, నువ్వు నా సంతతిని ఎప్పుడైనా నన్ను కానీ సేవిస్తే అప్పుడు నీకు మళ్ళీ సంతానం కలుగుతుంది, ఆ శాప విమోచనం చెప్తుంది ఆవిడ. ఈయన అవి రెండు కూడా వచ్చేస్తాడు. చాలా కాలం పిల్లలు పుట్టరు. ఈయన ఏం చేస్తాడంటే, అప్పుడు వాళ్ళ కులగురువు దగ్గరికి వశిష్ఠులు వారి ఆశ్రమానికి వెళ్తారు. ఆయన అడుగుతారు, మహానుభావ, నాకు నిస్సంత అయిపోయాను, నాకు పిల్లలు ఎలా పుట్టట్లేదు, మరి నా సామ్రాజ్యంలో నా తర్వాత ఎవరు వారసుడు అని చెప్తారు. అతను దివ్య దృష్టితో చూసి, నాయనా, ఏం లేదు, నువ్వు స్వర్గలోకం నుంచి వస్తున్నప్పుడు కామధేనువుకి ప్రదక్షిణ చేసి దండం పెట్టలేదు, అంచేత కామధేనువునికి శపించింది, నువ్వు ఆ సేవ చేసుకుంటే నీకు మళ్ళీ సంతానం కలుగుతుందని చెప్తారు. సరే, ఇప్పుడు ఆ టైంలో ఆ కామధేనువు పాతాళలోకంలో ఒక ఋషి ఏదో అతను యాగం చేయడానికి తీసుకెళ్తారు, అది ఉండదు. కానీ ఆయన ఏం చెప్తారంటే, దాని సంతతే నాయన నందిని అని నా దగ్గర ఉంది, నువ్వు దానికి సేవ చేయంటారు. సరే, దాన్ని రోజు సేవ చేస్తే తీసుకెళ్తూ ఉంటారు, మేపుతూ ఉంటారు, తీసుకొస్తారు. ఇలా అవుతుంది కొంతకాలం అయిన తర్వాత ఒకసారి ఏమవుతుందంటే, అరణ్యంలో ఒక పెద్ద సింహం వస్తుంది. సింహం వచ్చి ఆ ధేనువుని, నందిని తినేద్దామని చూస్తుంది. ఆ టైంలో వెంటనే అతను అడ్డుకుంటాడు. సంభాషణ జరుగుతుంది. అప్పుడు అదంటూ సింహం, నాకు ఆహారం అది స్వతహాగా వాటి ఆహారం కదా నాకు, అంటే అడవులో ఉన్నాం మేమని అంటే అతను అంటాడు, ఆహారం కాదు, నేను ఒక ప్రత్యేక పని మీద దాన్ని తోలుకుని వచ్చాను, నేను కావస్తే నువ్వు నన్ను తినేసే, దాన్ని విడిచిపెట్టింటాడు. సరే, వెంటనే అది ఒక మా దేవత ఆకృతి దాల్చి అది నిన్ను పరీక్షించడానికి వెళ్ళి వచ్చాయని చెప్పేసి వెళ్ళిపోతుంది. సరే, గురువుగారి దగ్గర తీసుకుని వస్తాడు. గురువుగారు వెంటనే, నాయన, ఈ దీంతో అంటే అప్పుడు ఏదో మండలం రోజులు ఏదో నియమం ఉంటుందన్నమాట. ఆ నియమం అయిపోయింది, నీకు ఈ నందిని తాలూకా పాలు తాగండి, నువ్వు సంతానవతుడు అవుతాడంటారు. సరే, ఆయన అప్పుడేమో ఆ నందిని తాలూకా పాలని తాగుతారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. అప్పుడు
వారికి పుట్టినవాడే మహానుభావుడైనటువంటి రఘు మహారాజు. ఆ రఘు మహారాజు ఎంతో గొప్పవాడు కనుకనే మన రాముడిని కూడా రఘురాముడు, రఘువంశం అంటారు. ఈ రఘువంశం అనేది కుమార సంభవం, రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం ఇవన్నీ కూడా కాళిదాసు మహాకవి రచించాడండి. ఆ కాళిదాసు మహాకవి రచించినటువంటి రఘువంశంలోది ఇప్పుడు ఈ చెప్పినటువంటి చరిత్ర. ఇదండి. దిలీపుడు గొప్ప మహాచక్రవర్తి, వాళ్ళ కొడుకు రఘు మహారాజు, ఆ తర్వాత వాళ్ళ తలక శ్రీరాముడి తలక వాళ్ళ వంశం అనేది. సరే, ఇంతవరకు మనం గురు కటాక్షం అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ గురువు అతను దర్శించాడు. ఇప్పుడు ఈయనకి శాపం ఇచ్చినట్టుగా ఈయన తెలియదు కదా ఎలాగా. అప్పుడు వశిష్ఠుల వారు ఒక అంతర్ముఖుడే కళ్ళు మూసుకుని ఆయన దీంతో వెళ్తే సమాధిలోకి వెళ్తే ఆయనకు అగుపించిందనమాట. అప్పుడు జరిగినటువంటి సంఘటన అంతా కూడా. దానికి ప్రత్యాహారం ఏంటంటే ఆయన చేత దాని వంశానికి చెందినటువంటి నందిని చేత ఈయన సేవ చేయింపించి ఈయనకి ఆ ధేనువుకి ఆ తాలూకా శాప నివృత్తి కలిగించారు. అంటే ఇప్పుడు చెప్పొచ్చేది అంటే గురు కటాక్షం ఉంటే మనం దేన్నైనా అధిగమించవచ్చు అంటారు. ఎవరు ఏమైనా సరే మనకన్నా సరే గురువు మనని రక్షిస్తాడు. కానీ గురువుకే కోపం వస్తే ఇంకెవరూ రక్షించలేరు ప్రపంచంలో అని చెప్తారు పెద్దలు. ఇదండి. శుభం భూయాత్.